Today I am going to discuss about a multiplexer, and the other name of multiplexer is data selector. So when we are using multiplexers, so how to design the multiplexer by using Verilog HDL. So we have different types of multiplexers are available, depends on the number of inputs. So here I am going to discuss about 2:1 multiplexers, and also I am going to discuss about 8:1 multiplexers. So let's see what is multiplexer. Multiplexer అంటే ఏంటి? ఓకేనా? సో multiplexer అంటే multi means many. So multi means many. So when you want to be select many inputs are given to the circuit, out of multiple inputs, it can select only one input and can be processed to the output. So I just want to be tell you one simple example. See, I have two conditions. So one is on, one is off. Off is nothing but 0, on is nothing but 1. So when you take that, I have connected, this is nothing but 2:1 multiplexes. So 2:1 means it has two inputs. Let's see, this is called as A, this is called as B. The A is connected to 0 input, B is connected to 1 input, means on input. Okay, and it has one selection line S. It has one output Y. So see, ఇక్కడ మనం చూస్తే మనకి ఒకటే అవుట్పుట్ ఉంటుంది మల్టీప్లెక్సర్ లో. సో సెలక్షన్ లైన్ కూడా ఇక్కడ ఏముంది, 1 ఉంది, ఇక్కడ ఇన్పుట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇలా మనకి నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ బట్టి, నార్మల్ ఇన్పుట్స్ బట్టి సెలక్షన్ లైన్స్ అనేవి డిసైడ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఫార్ములా వచ్చేసి 2n/n/1 అంటే ఏంటి, 2n ఇన్పుట్ లైన్స్ ఉంటే మనకి ఎన్ని కావాలి సెలక్షన్ లైన్స్ అనేవి, n ఉండాలి. సో ఈ n సెలక్షన్ లైన్స్ ఏం చేస్తాయి, 2n ఇన్పుట్స్ ని ప్రాసెస్ చేస్తాయి. 2n ఇన్పుట్స్ లో 1 ఇన్పుట్ మాత్రమే ఎట్ ఏ టైం అనేది అవుట్పుట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీకు ఏబి ఇన్పుట్స్ ఆర్ నథింగ్ బట్ ఏ ఇస్ 1 ఇన్పుట్, బి ఇస్ 1 ఇన్పుట్. సో డిపెండ్స్ ఆన్ ది సెలక్షన్. ఇప్పుడు ఎస్ అనేది ఏముండొచ్చు, మేబీ ఎస్ ఈజ్ సింగిల్ బిట్, ఇట్ మేబీ 0 ఉండొచ్చు, మేబీ ఏముండొచ్చు 1 ఉండొచ్చు. ఇఫ్ 0 ఇస్తే ఈ రెండు ఇన్పుట్స్ లో ఏ ఇన్పుట్ వైకి వెళ్తుంది, అలానే 1 ఇస్తే ఏ ఇన్పుట్ వైకి వెళ్తుందో మనం ఇక్కడ చూద్దాము. సో నేను ఒక ట్రూత్ టేబుల్ డ్రా చేస్తాను చూడండి ఇక్కడ. సో సెలక్షన్ ఎస్ అన్నమాట. సో ఎస్ ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ వై, ఐ హ్యావ్ అవుట్పుట్ వై. ఇఫ్ ఐ గివ్ ద 0 ఎస్ 0 ఇవ్వగలనే ఏం చేస్తుందంటే 0 ఇన్పుట్ ఏం కనెక్ట్ అయింది, ఏ కనెక్ట్ అయింది. సో ఏ ఓన్లీ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద అవుట్పుట్ వై. దట్స్ వై వాట్ ఈస్ వై, ఏ. ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఐ హ్యావ్ టు చేంజ్. సో మై ఇన్పుట్ ఈస్ సంథింగ్ 1. If I give the input is 1. So which input is connected to the 1? B only. Right now B is only transferred to output Y. The Y A has blocked. That's why when you give in the S equal to 1, output is B. So దీన్ని మనం లాజికల్ ఎక్స్ప్రెషన్ ఎలా రాసుకోవచ్చు, Y is nothing but ఏం రాసుకోవచ్చు, S is nothing but 0. This means ఏంటి, S bar into A. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, సో S1 అయినప్పుడు ఏమొస్తుంది, B ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్స్ వై S ఇంటూ B. దిస్ ఈస్ ద బులియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ 2:1 మల్టీప్లెక్సర్. సో దీన్ని మన వెరిలా కోడ్ ఎలా రాస్తారంటే, సో మనకి వెరిలా కోడ్ ని సింపుల్ గా మనకి ఇక్కడ చూడండి, మాడ్యూల్ తో స్టార్ట్ చేస్తాము. సో మాడ్యూల్ ఎలా స్టార్ట్ చేస్తారు చూడండి, ఇక్కడ మాడ్యూల్. సో మాడ్యూల్ నేమ్ ఏంటి, మక్స్ 2:1. ఓకేనా, multiplex 2:1. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి, ఓన్లీ వీ హ్యావ్ 1 అవుట్పుట్స్ y అండ్ 2 ఇన్పుట్స్ అనమాట, a, b అండ్ 1 సెలక్షన్ లైన్ s ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, నార్మల్ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఇన్పుట్స్ ఉన్నాయి, 1 డౌన్ టు 0 సంథింగ్. సో 1 యూ కెన్ టేక్ డైరెక్ట్లీ స్కేలార్ నోటేషన్, a, b. సో a, b అనేది ఏంటి, సో హియర్ a, b ఆర్ నథింగ్ బట్ ఏంటంటే నార్మల్ ఇన్పుట్స్ అనమాట. సో మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఏ, బి అనేవి, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం సెలెక్ట్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ ఏంటి, సెలక్షన్ లైన్, ఇన్పుట్ ఎస్. ఇవి దిస్ సెలక్షన్ లైన్ అనమాట, సెలక్షన్ లైన్. అలానే మనకి ఓన్లీ 1 అవుట్పుట్ ఉంది, దాన్ని వైగా డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు యాజ్ పర్ దట్ లాజిక్ ఏంటి, అసైన్, ఐఎమ్ యూజింగ్ డేటా ఫ్లో మోడలింగ్, అసైన్ వై అనేది అవుట్పుట్ అనేది ఏమవుతుంది, ఎస్ అనేది క్వశ్చన్ మార్క్. సో 1 అయింది అనుకోండి, ఇట్ షుడ్ బి అసైన్ టు బి, లేదనుకుంటే ఆటోమేటిక్ ఏంటి, ఏ, లైక్ దిస్. ఓకేనా. సో మీరు స్మాల్ బి నా క్యాపిటల్ బి అని మన ఇష్టం, ఏదన్నా కానీ మనకి ఒకటే యూజ్ చేయండి.
ప్రోగ్రామింగ్ ఏంటంటే యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, ఇక్కడ మాత్రం కామన్ గా తీసుకోండి, బోత్ ఆర్ సేమ్ లాగా. ఓకేనా, ఇక్కడ చూడండి when s equal to true, so means this is when s equal to 1, then b has assigned to y. When s, or else means opposite is nothing but, right, when s equal to 0, no doubt to say that a only transfer to the output y. This is nothing but 2:1 multiplexers. And same way, how to design the 4:1 multiplexer by using 2:1 multiplexers, or how to design the 8:1 multiplexer by using 2:1 multiplexer. Let me explain. Let's see. The next design is 8:1 multiplexer. So you can take anything. So if n equal to 1, we have 2 power 1 into 1 selection line, 1 output. That means and the 2 power 2 into 1 multiplexer. That means 2:1 multiplexer. Suppose if n can be increases, like n equal to 2, what is happening? 2 power 2 into 2 selection lines, 1 output. That means 4:1 multiplexer. Suppose if n equal to 3 means, so 2 power 3 is nothing but 8. 3 selection lines are required. So only we have 1 output. That means 8:1. This is called as multiplexer. 8:1 multiplexers. So now I just want to tell you how to design the 8:1 multiplexer. 8:1 multiplexers. మనం ఇక్కడ చూస్తే, సో 8:1 మల్టీప్లెక్సర్స్ మొత్తం ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 8 ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకేనా, సో 8 ఇన్పుట్స్ మనం సెలెక్ట్ చేయాలంటే ఎన్ని సెలెక్షన్ లైన్స్ కావాలి? సో 3 సెలెక్షన్ లైన్స్ కావాలి. ఓకేనా, రైట్. ఇన్పుట్స్ ఏమనుకున్నాను నేను? D0 అనుకుంటున్నాను, D1, D2, డేటా 3, డేటా 4, డేటా 4, డేటా 5, డేటా 6, డేటా 7. ఎన్ని సెలెక్షన్ లైన్స్? 3 కావాలి. సో S2, S1, S0. So we have always one output y అనుకోండి. So this is called as 8:1 multiplexers. See, the 8 are normal inputs, 1 is output. So this S is nothing but depends on the inputs. It can select the number of selection lines. Okay, now, so now let's see that what is the truth table of this one, of this 8:1 multiplexers. So we have 3 selection lines, S2, S1, S0. Out of 3 selection lines, it is able to form the 8 possible combinations. చూడండి కూడా 0 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం 0 0 ఇచ్చామో మనకి ఏ అవుట్పుట్ సెలెక్ట్ అవుతుంది? సో మనకి 8 అవుట్పుట్స్ ఉన్నాయి. ఏ సెలెక్ట్ అవుతుంది? ఆబ్వియస్ గా 0 0 అంటే ఏంటి? 0 0 0. సో 0 ఇన్పుట్ ఏదైతే కనెక్ట్ అయిందో, దట్ మీన్స్ D0 ఓన్లీ ట్రాన్స్ఫర్ టు ద అవుట్పుట్ y. సో దట్ మీన్స్ D0 is nothing but output, comes to the output. So if I change the 0 0 1, D1 is coming to the output y. So like this, ఇలా వస్తుంది అన్నమాట. D2, D3, D4, D5, D6, D7. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? సో మల్టీప్లెక్సర్ is nothing but ఏంటి? Data selector. So out of multiple inputs, it can only process any one of the input at a time. Depends on our selection. Depends on our selection. This selection is very very important. అందుకే ఇది ఏమంటారంటే data selector. This data is selected by the selection lines. It is called as data selector. సో మనకి లాజికల్ ఎక్స్ప్రెషన్ లో కూడా ఈజీగా రాసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ లో కూడా ఈజీగా రాసుకోవచ్చు. నేను మీకు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Before going to the programming, I just want to explain how to design 8:1 multiplexer by using 2:1 multiplexer. This is called structural modeling. ఎందుకంటే సో 2:1 మల్టీప్లెక్సర్ మనం ఆల్రెడీ డిజైన్ చేసి ఉన్నాం, ఎట్లా కోడ్ రాశారు. సో 2:1 మల్టీప్లెక్సర్ తోనే మనం ఏం చేయొచ్చు అంటే 8:1 మల్టీప్లెక్సర్ కూడా డిజైన్ చేయొచ్చు. ఎలా చేద్దామో చూద్దాం. ఓకేనా, లెట్స్ సీ. మీరు చూస్తే అవర్ మెయిన్ టాప్, సో వీ వాంట్ బి డిజైన్ 8:1. ఓకే, బై యూజింగ్ ఏంటి? 2:1. అంటే 2:1 హెల్ప్ తో 8:1 డిజైన్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే 8:1 రాసుకోండి, అలానే 2:1 కింద రాసుకోండి. ఇప్పుడు చూస్తే అవుట్పుట్స్ ఏమైనా మ్యాచ్ అయినాయి, నో ప్రాబ్లం, సైజ్ సరిపోయింది. బట్ కమింగ్ టు ది ఇన్పుట్ సైడ్ ఏమవుతుంది చెప్పండి? ఇన్పుట్ అనేది 8 ఉంది. సో బట్ దీస్ 8 ఇన్పుట్స్ షుడ్ బి డిజైన్ బై యూజింగ్ ఓన్లీ 2 ఇన్పుట్స్, రైట్? అప్పుడు ఏం చేయాలంటే మనము
డివిజన్ ఆపరేషన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే 8ని 2తో డివైడ్ చేయండి. ఎంత వస్తుంది? 4 వస్తుంది కోఎఫిషియంట్. మళ్ళీ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏంటంటే లెవెల్ 1 ఫస్ట్ లెవెల్ అన్నమాట. ఎన్ని మల్టీప్లెక్సెస్ కావాలి? 2:1 మల్టీప్లెక్స్. అగైన్ 4 తీసుకొని మళ్ళీ 2తో డివైడ్ చేయండి అప్ టు 1 వరకు 2. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లెవెల్ 2. అండ్ నెక్స్ట్ వన్ ఎంత? సో అగైన్ 2 వచ్చింది, రిమైండర్ 1 రావాలి. సో కోఎఫిషియంట్ 1 రావాలి. 2/2 ఎంత? 1. దిస్ కాల్డ్ యాజ్ లెవెల్ 3. సో ఇప్పుడు మనం కౌంట్ చేయండి. 4 + 2 + 1 మొత్తం ఎంత వచ్చినాయి? 7 మల్టీప్లెక్సెస్ ఆర్ నీడెడ్. 2:1 మల్టీప్లెక్స్ ఆర్ నీడెడ్ టు ఇంప్లిమెంట్ 8:1 మల్టీప్లెక్సర్. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో 4:1 మల్టీప్లెక్సర్ బై యూజింగ్ 2:1 మల్టీప్లెక్సర్ ఎలా చేస్తాం? సో ఫస్ట్ ఏం చేద్దాం? సేమ్ అవుట్పుట్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇన్పుట్ సైడ్ చూడండి. 4 యూ వాంట్ టు డిజైన్ ద 4 బై యూజింగ్ 2. సో 4/2 ఎంత? 2. దిస్ ఇస్ కాల్డ్ లెవెల్ 1. రిమైండర్ మన కోఎఫిషియంట్ 1 రావాలి. అగైన్ 2/2 ఎంత వస్తుంది ఇక్కడ? 1. సో ఇలా చేసినప్పుడు మనం రిమైండర్ బేసిక్ చూసుకోవాలి. రిమైండర్ కోఎఫిషియంట్ చూసుకోవాలి. సో 1 వచ్చింది కాబట్టి లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఎన్ని కావాలి మల్టీప్లెక్సెస్ అనేవి? 2 + 1 ఎంత? 3. 2:1 మల్టీప్లెక్సెస్ ఆర్ రిక్వైర్డ్. సో ఇప్పుడు మనకి 8:1 మల్టీప్లెక్సర్ బై యూజింగ్ 2:1 కాబట్టి మనం ఏం చేద్దామంటే, సో టాప్ మోడ్యూల్ అనేది మెయిన్ అవర్ డిజైన్ ఈజ్ నథింగ్ బట్ 8:1 మల్టీప్లెక్సర్. ఇలా ఓకేనా? రైట్. తర్వాత ఏం చేద్దామంటే, నేను చెప్పాను కదా ఇట్ హ్యాస్ 8 ఇన్పుట్స్ రైట్. D0, D1, D2, D3, D4, D5, D6, D7. Yeah, how many inputs? Only single output. Why? It has selection lines are 3, S2, S1, S0. కానీ మనం 8:1 మల్టీప్లెక్సర్ డిజైన్ చేయకూడదు డైరెక్ట్ గా. మనం ఏం చేయాలి? సో విత్ హెల్ప్ ఆఫ్ 2:1 మల్టీప్లెక్సర్. సో ఎన్ని చేసాం మనం? ఎన్ని కావాలని చెప్పాను నేను? టోటల్ 4 + 2 + 1 కాబట్టి టోటల్ 7. ఫస్ట్ స్టేజ్ లో నేను 4 2:1 మల్టీప్లెక్సర్స్, ఎందుకంటే ఇన్పుట్స్ ఉన్నాయి కదా. 2:1 మల్టీప్లెక్సర్, అగైన్ 2:1 మల్టీప్లెక్సర్, అగైన్ 2:1 మల్టీప్లెక్సర్, అగైన్ 2:1 మల్టీప్లెక్సర్. సో ఈ ఇన్పుట్ ఏంటిది? A. దిస్ వన్ ఈస్ B. అగైన్ సేమ్ A, B. నెక్స్ట్ వన్ ఈస్ Y. దిస్ ఈస్ Y. దిస్ ఈస్ Y. So this is also A. This one is B, Y. Same way you can have connected all this A, B, Y. Again the second stage is we have 2:1 multiplexes like this. A, this one is B, this one is Y. It has selection line S, selection line S, selection line S, selection line S, selection line is S. So A, B, Y. సో మనం ఏం చేయడం సింపుల్ గా ఏం చేసామంటే 2:1 మల్టీప్లెక్సర్ ని 7 టైమ్స్ కాల్ చేశారు. జస్ట్ కాల్ ద 7 టైమ్స్. ఓకేనా? దెన్ ఇలా చేసిన తర్వాత మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎలా చేస్తాం కనెక్షన్ ఎస్టాబ్లిష్ అనేది? సి ఇక్కడ మనం చూస్తే, సో ప్రతి 2:1 మల్టీప్లెక్స్ 2 ఇన్పుట్స్ కావాలి. ఫస్ట్ ఏం చేస్తాం? D0 ని A కనెక్ట్ చేయండి, D1 ని B కనెక్ట్ చేయండి, సేమ్ వే D2 ని A కనెక్ట్ చేయండి, D2 ని D2. సో దిస్ ఇస్ ఫస్ట్ కదా. సో మల్టీప్లెక్సర్ 2 to 1 1 అనుకోండి. సో దిస్ ఇస్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. సో 7 2:1 మల్టీప్లెక్సర్ రిక్వైర్డ్. 3 కనెక్ట్ చేయండి. D5 is connected to థర్డ్ 2:1 మల్టీప్లెక్సర్. A కి B కనెక్ట్ చేయండి, సేమ్ వే. సో ఇక్కడ 2 ఇన్పుట్స్ కావాలి. సో ఫస్ట్ మల్టీప్లెక్సర్ యొక్క అవుట్పుట్ ని ఇన్పుట్ కి ఇవ్వండి. సో సెకండ్ మల్టీప్లెక్సర్ యొక్క అవుట్పుట్ ని ఇన్పుట్ కి ఇవ్వండి. థర్డ్ వన్ ఇన్పుట్ కి ఇవ్వండి. ఫోర్త్ వన్ ఇన్పుట్ కి ఇవ్వండి. ఇలా ఇవ్వండి. తర్వాత ఏం చేస్తారంటే సెకండ్ స్టేజ్ లో ఉన్న ఫస్ట్ మల్టీప్లెక్సర్ యొక్క అవుట్పుట్ ని ఏకి ఇవ్వండి, అండ్ సెకండ్ మల్టీప్లెక్సర్ యొక్క అవుట్పుట్ ని ఏం చేస్తారంటే బీకి ఇవ్వండి. సో మనకి ఇంకేం మిగిలిపోయింది? కనెక్షన్స్ అన్ని ఫామ్ అయినాయి. సో ఈ లాస్ట్ అవుట్పుట్ ని ఏం చేస్తారంటే వైకి కనెక్ట్ చేసేయండి. ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఎస్. ఏంటి ఈ ఎస్ అంటే ఏంటి? సో నథింగ్ బట్ S2, 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 S2. This is called as top model input. So this is called S1, S1, S0. ఇలా మనం డిజైన్ చేస్తాం అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మన ట్రూత్ టేబుల్ తెలుసు. ఏ ట్రూత్ టేబుల్? 8:1 మల్టీప్లెక్స్. నేను ఈ కండిషన్ చెక్ చేస్తా చూడండి. సో నేను 100 ఇస్తే ఎంత రావాలి నాకు? D4 ఇన్పుట్ వస్తుంది.
D4 అనేది అవుట్పుట్ ట్రాన్స్ఫర్ అవుతుందో చెక్ చేద్దాం 100 కేసులో. సో మనం ఇక్కడ 100 కేసు చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ S2 అనేది ఏమి ఉండాలి? సో S2 షుడ్ బి 100. లెట్స్ సి. సో S2 is 100. ఓకేనా? సో అంటే S2 అంటే అన్నిటి కూడా 1 అనే కదా. 1 1 1 1. ఓకే. 1. This one is 0. This one is 0. This one is 0. So let's see that S equal to 1. సో ఏమవుతుంది మనకి S equal to 1 అంటే 100 అంటే సో మనకి 4 కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనం చూస్తే మనం ఇచ్చిన లాజిక్ అనేది సెలక్షన్ లైన్స్ ప్రాపర్ సెలెక్ట్ అవ్వలేదు. సో అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ S2 బదులు S0 ఇచ్చుకోండి. S0 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 దీన్ని S1 అనుకోండి, లాస్ట్ లో S2 అనుకోండి. ఓకేనా? ఫైన్. చేంజ్ చేయండి. మనకు ఒకవేళ ప్రాపర్ గా మనం చెక్ చేసుకునేటప్పుడు ఏదన్నా ప్రాపర్ సెలెక్షన్ లైన్స్ అండ్ డేటా సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, యూ కెన్ మాడిఫై ఇట్. సో సి S0 ఎంత ఉంది ఇక్కడ? 0 ఉంది. S0 is nothing but ఎంత? 0. 0 అంటే ఏంటి? విచ్ ఇన్పుట్స్ ఆర్ సెలెక్టెడ్? సో D0, D2, D4, D6. సో D0 comes at the output, D2 comes at the output, D4, D6. తర్వాత ఏముంది? S1 and 0. 0 అంటే ఏంటి? D0 is selected, D4 is selected. That means D0, D4. తర్వాత ఏముంది? లాస్ట్ లో S2 అనేది ఎంత ఉన్నది? 1. ఓకేనా? S2 ఎంత? 100 కాబట్టి. సో దీంట్లో ఏంటి? 1 అంటే ఏంటి? B కనెక్ట్ అవుతుంది. సో దిస్ T4 is connected to the Y. That's why D4 comes at the output. సో మీరు ఇలా డిఫరెంట్ కండిషన్ చెక్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ వీడియోలో వెరిలాగ్ కోడ్ చూద్దాము. డిజైన్ 2:1 multiplexer by using 2:1 multiplexer and also design 8:1 multiplexer by using 2:1 multiplexer. Thank you.